సార్ నరసింహరావు గారు మా పెద్దదికి మీరే కదా సార్ మాకు వెనక జాగ్రత్త వృక్షరాజాయ విద్మహే వృక్షరాజ దేవతాభ్యో నమః అనేక కోటి నమస్కారాలు సమర్పయామి దేవో బృహస్పతిః నమస్త ఇంద్రస్యాగ్నిశ్చరా ధ్రువం తస్మై పాదోస్య విశ్వభూతాని తస్మై దేవాదిబ్రువన్న అయం చ బ్రహ్మణస్పతిః వెనక తీసుకోండి కెమెరాలో ముందు వచ్చేవాళ్ళు నేనేం చేయమంటావా వెనక్కి వెళ్తాం ఎంపీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు ఇచ్చేశారు. గౌరవనీయులు పెద్దలు శ్రీ కాకర్ల సురేష్ గారికి, అలాగే మన జిల్లా మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గారికి, అలాగే మన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారికి, మన డిఎఫ్ఓ చంద్రశేఖర్ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మన వేదిక మీదకి ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదటగా ప్రారంభించి, ఇది ఒక రోజు కార్యక్రమం కాదు, నిరంతరం మనం మన ఊరు అదేవిధంగా బీజేపీ నాయకుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెనక్కి కొంచెం చేసి చూడము. నెల్లూరు జిల్లా వాసులారా, చుట్టుపక్కల ఉండే జిల్లా వాసులారా, వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల నాటి పెంచే కార్యక్రమంలో ఒక్క విషయం, పిల్లలందరూ ఈ వన మహోత్సవానికి తండ్రి ఎవరు అంటే అందరూ కలిసి వన మహోత్సవం పోస్టర్ను ఆవిష్కరిస్తున్నారు. గట్టిగా క్లాప్స్ కొట్టాలి పిల్లలందరూ కూడా. ఈ రోజు నుంచి భవిష్యత్తులో మనందరం దాంట్లో కాకుటూరు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ, నా కాన్స్టిట్యున్సీలో నేను పోయి చూసా. దాదాపు 600 చిల్లర ఎకరాలు ఉంది ఈ ఫారెస్ట్. దాంట్లో చంద్రశేఖర్ గారు నన్ను తీసుకుపోయి చూపించారు. మొదటి 100 ఎకరాల్లో ఈ నగర వనం డెవలప్ చేస్తున్నారు.
దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2 crores ఇస్తుంది. దానికి కూడా సిఎస్ఆర్ ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం ఫండ్ ఏమున్నా తెస్తాం. వీటిని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ సాటర్డే సండే హాలిడేస్ పిల్లలు అందరూ ఒక పండుగ వాతావరణం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు బాగా గుర్తుంది, అంతకుముందు నెల్లూరు నుంచి విజయవాడకి పోతే కంప్లీట్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు, 6 lane అయింది, మొత్తం చెట్లు నరికేశారు. ఇప్పుడు ఎక్కడుంది చెట్టు? నేను మార్నింగ్ హడావుడిగా ఎక్కుతాను, ఒక టిన్లో టిఫిన్ పెట్టమంటాను, ఏదైనా చెట్టు కింద ఆపమంట. చెట్టు ఎక్కడుంది? లేదు. నెల్లూరు మెడ్రాస్ రోడ్డు చెట్లు ఉన్నాయి, అది కూడా ఇప్పుడు 6 lane అవుతుంది, చెట్లు నరికేస్తారు. ఏంటి పరిస్థితి? నేను ఫస్ట్లో 95-96లో నెల్లూరు మైపాడు రోడ్ వేయించాను, మోడల్ రోడ్ వేయించాను. 25 years వేసిన లేయర్ కదల్లా, 2 వైపుల చెట్లు నాటిచ్చా. పోయి చూసిరండి ఎట్లుందో, పోయి చూసిరండి ఆ చెట్లు ఎట్లుంటాయో. ఇప్పుడు దాన్ని రోడ్డు వెడల్పు చేస్తే మళ్ళీ ఘోరం. అందుకని అందరూ కూడా మన భవిష్యత్తు కోసం, మనం మంచి గాలి పీల్చుకునే దానికోసం చెట్లు పెంచడం మీద, వనాలని పెంచడం మీద అందరూ దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే పాలిట్ బ్యూరో మెంబర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరియు డిఎఫ్ఓలు చంద్రశేఖర్ గారికి, శ్రీనివాసుడి గారికి, మరియు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు వన మహోత్సవం 2014 నుంచి 19 అప్పుడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసింది, ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అయితే అప్పటికిప్పటికీ కొంత డెవలప్ చేశారు. అయితే ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది. గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి బతకాలంటే నీరు ఉండాలి. నీరు లేకుండా ఉంటే మనిషి బతకలేడు. ఒకరోజు నీళ్ళు తాగకుండా ఉండగలరా పిల్లలు? కాబట్టి నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలంటే చెట్లు ఉండాలి. చెట్లు ఉంటేనే మీకు నీళ్ళు వస్తాయి, ఇలాంటి నీళ్ళు రావు. కొన్ని ఎడార్లలో చుక్క నీరు కూడా పడదు. ఎందుకు పడదంటే అక్కడ చెట్లు ఉండవు. కాబట్టి చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. చెట్లను మనం పెంచాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పిలిపించారు. రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరులో మనం దీన్ని టేకప్ చేసాం. నేను ఒకసారి మనం వరల్డ్ మొత్తం ఒకసారి స్టడీ చేస్తే మన ఇండియాలో 21.7%, ఇండియాలో 21.7% గ్రీనరీ ఉంది ఇండియాలో. మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 23% ఉంది. అంటే ఇండియాలో ఉండేదానికంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంత గ్రీనరీ ఎక్కువ ఉంది. కానీ మన నెల్లూరు జిల్లా తీసుకుంటే 21.35%. ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రీనరీ కంటే కూడా మన నెల్లూరు జిల్లాలో ఉండే గ్రీనరీ 1.65% తక్కువ ఉంది. దీన్ని పెంచుకోవాలి. పెంచుకోవాలంటే ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కనీసం 3 మొక్కలు నాటడం చేస్తే, 3 మొక్కలు నాటడం చేస్తే మన గోల్ మనం రీచ్ అవుతాం. ఏ పిల్లలు నడతారా? ఎన్ని మొక్కలు? 3 మొక్కలు. ఎన్ని? గట్టిగా చెప్పాలా? ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక 3 మొక్కలు నాటితే గ్రీనరీ డెవలప్ అవుతుంది. తర్వాత ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 6 నగర వనాలు ఉన్నాయి. నేను యాక్చువల్గా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను, వీటి మీద ఒక రివ్యూ పెట్టుకొని వీటిని ఎలా డెవలప్ చేయడం అనేది ఆలోచిస్తామని చెప్పాను. అమరావతి రాజధానిలో యాక్చువల్గా 6 పెద్ద పార్కులు ఉన్నాయి. ఒకటి 250 ఎకరాలు, ఒక 350 ఎకరాల శాఖమూరు పార్క్ అని నేను నిన్నే విజిట్ చేసి వచ్చాను.
దాన్ని పీపీపీ మోడల్లో వేరే వాడికి ఇచ్చాం. నేను ఆ కన్సల్టెంట్ కూడా పిలిపించి ఫారెస్ట్ వాళ్ళతో లింక్ చేస్తాను. అదేవిధంగా డిజైన్ ఇవ్వమంటాను. వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాం, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చాం. టోటల్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. వాళ్ళని యాక్చువల్గా పిలిపించి యాక్చువల్గా డిస్కస్ చేస్తాను. అదేవిధంగా నెల్లూరులో ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడే సోమిరెడ్డి చంద్రమౌళి గారు చెప్పారు. వాటిని కూడా డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తూ ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ 6 పార్కుల్ని బ్రహ్మాండమైన పార్కులుగా డెవలప్ చేస్తూ కనీసం ఒక పార్క్ అయినా మన రాష్ట్రంలో ఉండే పార్కుల్లో నెల్లూరులో ఉండే పార్కు నెంబర్ 1గా చేయిస్తానని మీ అందరికి హామీ ఇస్తూ డాక్టర్ చేయాలంట చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి సో ఈరోజు చూసినట్లయితే ఇక్కడ వచ్చిన ఆడియన్స్లో చాలామంది పిల్లలు ఉన్నారు. మీరందరికీ ఒక క్వశ్చన్ అడుగుతా అనుకున్నాము. మన జిల్లాలో టౌన్ లోపలనే ఒక మ్యూజియం, ఆర్కియాలజీ ఒక మ్యూజియం ఉంది. అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉంది. లోపల మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఒక మంచి పార్క్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక వనం కింద వన్ యోజన కింద ఒక ఉద్యానం కూడా చేయడం జరిగింది. సో దీంట్లో ఈ 3 లొకేషన్ ఎంతమంది వెళ్ళి చూసారని ఒక క్వశ్చన్ అడుగుతాం అనుకున్నాను. మన దగ్గర మ్యూజియంలు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉన్నాయి, స్కూల్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ లోపల పార్క్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన పిల్లలు ఎంతమంది చూసారు? కొద్దిగా చేతులు ఎత్తారా? ఎంతమంది? 10, 20. ఓకే, అట్లీస్ట్ ఒక 30% మంది, ఒక 20 నుంచి 30% మంది వెళ్ళి చూసినట్టు ఉన్నారు. మంచిది. ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా అదేవిధంగా ఇక్కడ వచ్చిన టీచర్స్ ఉంటారు, కొంతమంది ఫాదర్ మదర్ అంటే వీళ్ళందరూ ఉంటారు, అమ్మ నాన్న, వీరందరికీ నా కోరిక ఏంటంటే మన దగ్గర ఇలాంటివి చాలా మనం రెడీ చేసుకొని పెట్టి ఉన్నాము. కానీ అది వాడడంలో చాలా తక్కువ మంది మాత్రం వచ్చి వాడిన పరిస్థితి ఉన్నాయి ప్రస్తుతానికి. సో మీరు అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది వాడినట్టు ఇలాంటివి 3-4 ఓపెన్ పబ్లిక్ స్పేసెస్ మనకు చాలా ఉన్నాయి. మన జిల్లాలో చూసినట్లయితే సుమారుగా 600 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆల్మోస్ట్ ఒక 3000 గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి నా కోరిక ఏంటంటే మీరందరూ కూడా ఇలాంటివి మనం ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ మినిస్టర్ గారితో కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఈ స్కూల్స్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్నిటితో కలిపి మనం ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ కింద చేస్తాము. మీ అందరూ సపోర్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా పిల్లల్ని అందరినీ కూడా అట్లీస్ట్ ఒక డే అవుట్ కింద ప్రతి సంవత్సరం మీరు వచ్చి ఇలాంటివి ఒక పబ్లిక్ స్పేస్లో టైం స్పెండ్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా వన మహోత్సవం భాగంగా ఇప్పుడు రాబోయిన రోజులో ఇంకొక సంవత్సరంలో మన ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఏంటంటే ప్రతి ఒక్క పిల్లల ద్వారా కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా కానీ మన చెట్లు నాటాలి అని చెప్పి. సో మనకు సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఉన్నాయి, అదేవిధంగా నరేగా కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ 3 డిపార్ట్మెంట్ మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరినీ హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క పేరుతో ఒక చెట్లు మీ స్కూల్లో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ లేదంటే ఇంటికి పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఏదైనా ఉన్నది అయితే అక్కడ